అవునా కదా? కొంతమంది ఒకసారి చెప్తే అర్థమైద్ది, కొంతమంది రెండుసార్లు చెప్తే అర్థమైద్ది. కానీ అందరూ అర్థం చేసుకుని ఆ విధంగా దాంట్లో రెస్పాన్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ పని కలిగి ఉన్నాం, ఇక్కడికి వచ్చాము, మనం ఎందుకు వచ్చామమ్మా? ఇక్కడ పని కలిగి ఉత్తగా వచ్చి కూర్చుందని కాదమ్మా, కూర్చుండటం కూడా పనే. పనిగా గుర్తించి పనిగా కూర్చొని ఆ పని ద్వారా ఇంకా ఎక్కువగా దాంట్లో కాన్సన్ట్రేషన్ చేసి ఇంకా ఎక్కువగా మనం ఎప్పుడైతే దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాం అప్పుడేమైంది? తండ్రి నామాన్ని మనం గణపరిచిన వారం అవుతాం సోదరుడు. తండ్రి నామాన్ని మనం గణపరిచిన వారం అవుతాం. జ్ఞానాన్ని గురించి చక్కగా దేవుడు ఉదయకాలంలో కూడా సోదరు ధ్యానం ద్వారా వాళ్ళు ఏం మాట్లాడారమ్మా? ఇదే మనం అనుకున్న జ్ఞానం. పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు దేవుని జ్ఞానాన్ని కనపరచాలని దేవుడు ముఖ్య ఉద్దేశం. ఈ మర్మము పరిశుద్ధులైన పౌలుకు తెలియవచ్చబడి, మరి ఆయనకి ఎందుకు తెలియపరచబడిందమ్మా? ఆయన ముందు ఎవరు లేరే, ఆయన ముందు ఎవరు చెప్పలే మాట. అదేంటి పరలోకంలో ఎక్కడున్నామా? ప్రధానులు ఎక్కడున్నారు? జవాబు ఎక్కడున్నారు? పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్న అధికారులుగా. అధికారులు ప్రధానులు ఎక్కడున్నారు? అందరూ ప్రధానులు ఎక్కడున్నారమ్మా? పరలోకంలో. ఆ పరలోకంలో ఎవరున్నారు? ఇంకా దేవుడే ఉన్నాడు. అంటే దేవుని సన్నిధి ఉన్నది, దేవుని కాంతి ఉన్నది, దేవునికి ఔన్నత్యం అంతా అక్కడ ఉన్నది. ఎవరున్నారు అక్కడ? దేవదూతలు ఉన్నారు, ప్రధాని. ఇప్పుడు దేవదూత అధికారులు ప్రధాని. అవునా? అరే ఇంత నిత్యం చూస్తే వాళ్ళకి జ్ఞానం తెలియదా? అంటే దేవుని సన్నిధిలో అంతకాలం ఉన్నప్పటికీ కూడా దేవుని జ్ఞానం అనేది తెలియబడలేదు. ఈరోజు సహోదరు ఇదే మాట. ఇంతకాలం మనం వస్తున్నాం, ఇంతకాలం మన శరీరక్తాలు పీల్చుకుంటున్నాం, ఇంతకాలం మనం ఆయన్ని స్తుతిస్తున్నాం, ఇంతకాలం మనం ఎల్లప్పుడూ దేవుడు ఇతరులకైతే పక్కా కనబడుతుంది, వీళ్ళకి ఎప్పుడు ప్రార్థన లేరు అనిపిస్తుంది. ఇంత మనకు ఉన్నది, కానీ ఇక్కడ ఏం లేదు. అదే మాట ఏంటమ్మా? నువ్వు సంఘాన్ని జ్ఞానాన్ని హత్తుకొని ఉండట్లేదు. నాట్ హ్యావింగ్ దట్, ఆ నాలెడ్జ్ లేదు. దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించటం లేదు. పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు దేవుడు జ్ఞానాన్ని తన శరీరం ద్వారా, ఎవరి శరీరం ద్వారా? మళ్ళా మన ద్వారా సంఘం అంటే ఆయన శరీరం ద్వారా ఆయన వారికి తెలియదు. అంటే మరి ఇది మన గొప్పతనం కాదు, ఆయన శరీరం ద్వారానే తెలియపరచాలని ఆశపడతాడు. మరి హౌ ఎవర్ ద గాడ్స్ విల్ ఇన్ చర్చ్. ఇక్కడ నీ జీవితంలో, నా జీవితంలో, సోదరు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించాలంటే తండ్రి యొక్క ఉద్దేశాన్ని మనం తండ్రి చిత్తం అంటే తండ్రి యొక్క ఉద్దేశాన్ని మనం ఎరగటం అంటే దేవుడు ఏం చేశాడు? కాపరత్వాన్ని ఆయన పేరు పెట్టి పిలుచుకొని కాపరత్వాన్ని నిలబెట్టి, ఆ కాపరత్వం ద్వారా తండ్రి చిత్తం ఏంటో దేవుని చిత్తం ఏంటో స్పష్టంగా తెలియపరచడానికి దేవుడు ఏర్పాటు. మరి ఇక్కడే ఉన్నాం కానీ కాపరి కనబడుతుంది, కానీ చిత్తం జరిగించలేకపోతే వ్యర్థం మన జీవితం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. కాపరత్వం ద్వారానే దేవుని చిత్తం ఏంటో నేను తెలుసుకొని ముందుకు సాగాల్సిన వాడిని ఉన్నప్పుడు అప్పుడే ఈ సంఘం అనేది ఆయన శరీరంగా పిలువబడుతుంది. ఈ సంఘం శరీరంగా పిలువబడినప్పుడు ఇట్టి సంఘం ద్వారా పరలోకంలో దేవుని జ్ఞానము వారికి ప్రచురం. అంతకుముందు ఎక్కడున్నది? అదే సింపుల్గా యేసుప్రభు చనిపోకముందు ఎక్కడుందమ్మా ఈ జ్ఞానం? మన ఈ టీచింగ్ ఎక్కడ జరిగిందమ్మా? బోధ ప్యారడైస్ అంటే పరదేశ్లో ఏం జరిగింది? అప్పుడు ఈ బోధ అంటే ఈ టీచింగ్ జరిగింది. అంటే పరదేశం ఈజ్ ఈక్వల్ టు కాపరత్వం. అక్కడ ఏంటంటే ఒక కాపరత్వం ద్వారా వారికి ఏంటి అక్కడ మంచి టీచింగ్. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి మూడవ ఆకాశంగా పరదేశం తీసుకెళ్ళిన తర్వాత సంఘానికి ఏమి ఇచ్చాడు? ఆయన బోధన అనుగ్రహించాడు, కాపరత్వం దయచేశాడు. ఇప్పుడు ఈ కాపరత్వం ద్వారా తండ్రి చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి, తండ్రి కార్యాలు ఏంటో మనం అడిగి తెలుసుకోవాలి. పని అంటే ఉత్త పని కాదమ్మా. బలం కలిగిన వాడు ఎవడంటే పని ఏంటా అని అడిగి పని చేసేవాడు పని. ఏం బ్రదర్? అంతేనా బ్రదర్? ఏం బ్రదర్ నేను చెప్పింది అర్థమైందా? ఏమన్నా బలం ఉంది, పని ఉందా బ్రదర్? పని
అదమ్మా దాసత్వం, అది నిజంగా పనిచేసేవాడు. ఐ రియలీ అప్రిషియేట్ దట్ కైండ్ ఆఫ్. నేను కొంతమంది అనకూడదు కానీ నేను క్షమించాను, ఎందుకంటే మా నాన్న నేను చూసా కదా ఇక్కడ మా చిన్నప్పటి నుంచి ఒక తహసీల్దార్గా నా కలెక్టర్గా తిరుగుతున్నప్పుడు మా అనకూడదు మా ఇంట్లో ఎంతోమంది ప్యూన్స్ ఉండేవాళ్ళు, కొత్తగా నిలబడేవాళ్ళు, కొత్తగా పని అనేది పోరానికి నిలబడతారు. చాలా కొంతమంది, అందరు కాదు, కొంతమంది పని కొట్టుకొని ఉరికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది మాత్రం అట్లా నిలబడి నిజంగా నమ్మకమైన దాసులు నేను నా కళ్ళారు చూశాను, వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తుంది, అందుకే చెప్తాను. వాళ్ళని నేను మర్చిపోలేను. ఇంకేం కావాలి, ఇంకేం చేయమని అయిపోయింది, ఇంకేదైనా చేయమంటాం. మళ్ళీ వచ్చి పని అయిపోయి ఎక్కడో కూర్చొని ఎదురు కనబడుతూనే ఉంటారమ్మా. అంతా వాళ్ళు ఎవరమ్మా? నిజమైన పని. ఈరోజు నీవు నేను అలా ఉండాలని దేవుని చిత్తం ఏంటి? నా తండ్రి చిత్తం, నీ తండ్రి చిత్తం ఏంటంటే ఏదో పని ఉంటే అమ్మా దానైనా పని అని చెప్తే పని కాదమ్మా. ఎస్ లార్డ్, యాక్టివ్ వచ్చాను తండ్రి అని ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో అది నిజమైన పని. దాన్ని చెప్పడం మరి నాకు అంటే వాక్యం సర్వీస్ వాళ్ళు మాట్లాడుతున్నాయి, ఏదో మాట్లాడాను కదమ్మా. కాబట్టి దేవుని యొక్క పనిమంతులు పనివారిగా మనం గుర్తింపబడుతూ తండ్రిని మనము ఘనపరిచే వారంగా ఉండాలని దేవుని యొక్క చిత్తమైనది. తర్వాత నాట్యముతోనూ తంబూరతోనూ దేవుని స్తుతించాడు. అన్నితో స్తుతించండి. సహోదరుడా, ఎంత గొప్ప మాటలు దేవుని వాక్యం సెలవిస్తుందమ్మా. అల్లరి కాదు ఇది. ఏంటమ్మా, నాట్యం అనేది ఒక యాక్షన్. నా సంతోషాన్ని నేను పట్టుకోలేక అన్నిటికీ అర్థం చేయలేకుండా నేను చెప్తున్నాను. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని మార్కు సువార్త 16వ అధ్యాయం ఉన్నది. చివర ఏంటమ్మా, సర్వ సృష్టికి వెళ్ళి నేను ఎట్లా ప్రకటిస్తా? సృష్టికి ఎట్లా నేను ప్రకటిస్తా? మనుషులకు నేను చెప్పగలుగుతా కానీ సృష్టికి ఎట్లా నేను ప్రకటించగలుగుతా అనేది ఆలోచించేది ఎప్పుడైనా? సర్వ సృష్టికి వెళ్ళి ప్రకటించినట్టు మాటలు కాదమ్మా. అంటే ఇదే సృష్టికి నేను చెప్తే ఆ సృష్టి అనేది ఇప్పుడు గాలి ఇక్కడ ఉన్నది, ఇదే గాలి ఎక్కడ పోద్దామా? అమెరికా తిరుగుద్ది, ఇంగ్లాండ్ తిరుగుద్ది, ఇదే గాలి ఇక్కడే ఉన్నది. ఇదంతా లోక ప్రచారం. ఏదమ్మా వైరస్ ఎట్లా పోయింది అట్లా ఈ గాలి అంతా కూడా ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు వన్ ఉందమ్మా, ఒక చోటుగా ఉంటుందా? లోకమంతా తిరుగుతూ ఉంటుంది. నువ్వు ప్రకటించు సుగార్తకి, నువ్వు ప్రకటించమ్మా, మొత్తం వెళ్ళిపోద్ది. యాక్షన్. నేను చెప్పేదంటే నీ యొక్క జీవితం ఒక యాక్షన్ లాగా ఉండాలి. ఇక్కడ వచ్చి కూడా స్థితిలో నువ్వు పాడే పాట కూడా ఆ లోపల లీనమైపోయి ఒక యాక్షన్, అది అర్థం చేసుకునేట్లుగా మనం ఉండాలని దేవుని చిత్తం ఉంటుంది. చివరిగా ఒక మాట అండి, ఆ చివరి వచ్చిన రాసిందమ్మ అక్కడ మళ్ళా ఆమేన్. సకల ప్రాణులు యెహోవాను గాక అంటే అర్థం అలాగే జరుగును గాక. మై అంబిషన్, నా హృదయ వాంఛ, నా హృదయ కోరిక, మనందరి హృదయ కోరిక, స్తుతించే ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఏంటంటే సకల ప్రాణులు, ప్రతి మోకాలు యేసు నామమున వంగాలి, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి అనేసి ఏంటమ్మా. దట్ ఈస్ ద అంటే నా ఎంత అందుకోసం ఇది జరిగితే ఇది జరుగుద్ది, ఇది జరిగితే ఇది జరుగుద్ది, ఇది జరగకుండా ఇది జరగదు. తండ్రి చెప్పాడు ఏంటంటే తండ్రి యేసునామం ఒప్పుకున్నట్టు ప్రతివాడు కూడా అన్ని పైమానామము ఆయనకి అనుగ్రహించాడు. అనుగ్రహించినంత మాత్రాన పని కాలేదు. దానికి తగ్గట్టుగా ఆయన కుమారులు, ఆయన చేత పిలువబడినవారు, ఆయన చేత ఏర్పరచబడినవారు ఏం చేయాలమ్మా? నమ్మదగిన వారుగా ఎప్పుడైతే ఈ విధంగా స్తుతిస్తూ ఏ విధంగా అయితే ఉండగలుగుతారో అప్పుడు ఆ విధంగా మనం చెప్పినప్పుడు ఆ రెండు కాంబినేషన్ అవుతుంది. ఆయన కోరిక అదే, మన కోరిక అదే, అప్పుడు కార్యం జరుగుద్ది. ఆయన ఒక్కడు చెప్పినంత మాత్రాన పని కాలే, ఆయన నామాన్ని హెచ్చించినంత మాత్రాన పని కంప్లీట్ కాలే. అది ఎప్పుడైతుందమ్మా? క్రీస్తు ప్రభువులు ఆయన శరీరంగా మనం ఆ విధంగా స్తుతిస్తూ
ఆ విధంగా మనము ఎంతో ఉన్నదమ్మ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, కానీ సమయాన్ని గురించి ఆలోచించట్లేదు. కానీ సహోదరుడా, ఇది చాలా ముఖ్యమైనది, ఎంతో ముఖ్యమైనది. ఇశ్రాయేలు హృదయాల మీద వ్రాయబడాలి. ఏంటమ్మా? కొత్త నిబంధన రాయబడాలి. ఎలా రాయబడుద్దమ్మా? ఏ లాంగ్వేజ్తో రాస్తాం? అదొక మాట చెప్పి ముగిస్తా. అమ్మ ఏంటమ్మా? ఇశ్రాయేలు హృదయాల మీద. అంతకంటే ముందు ఏమైందమ్మా? మనం ఆలోచిస్తే ఎక్కడ రాయబడింది? ధర్మశాస్త్రం ఎక్కడ రాయబడింది అమ్మా? నీకు తెలుసు, రాతి పలకల మీద రాయబడింది. రాతి పలకలు అంటే రాయి మీద రాయబడ్డాయి. ఇది మొదటి ధర్మశాస్త్రం. 40 days ఎక్కడున్నాడు? కొండ మీద. కొండ మీద 40 దినాలు దేవుని సన్నిధిలో ఉంటుంటే ఏం రాయబడింది? ధర్మ. ఈరోజు సహోదరుడా, మరి ఏంటమ్మా నీ ఇష్టం, ఏం లేకుండా దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం ఆ కార్యం జరిగితే వారి హృదయాల మీద రాయాలంటే ఎక్కడ ఉండాలి? ఎక్కడుంటే రాయగలుగుతాం? కొండ మీద ఉండాలి. పరిశుద్ధ పర్వతం మీద జీవిస్తూ ఉండాలి. పరిశుద్ధ పర్వతం మీద మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే వారి హృదయాల మీద ఆ కొత్త నిబంధన కూడా రాయబడుతుంది. 40 దినాలు అంటే 40 సంవత్సరాలు. అదే సరే మనం అనుకుందాం అంటే మన జీవితకాలం. కాబట్టి కొండ దిగి రావద్దు, కొండ దిగొద్దు. పర్వత జీవితమే, పర్వత శిఖర అనుభవాలు మనం కలిగి ఉందాం. ఆ విధంగా జీవించి దేవుని కనపరుచుకుంటూ ఉందాం. హల్లెలూయా.